తడిసి అంటే ఇక్కడ నలభై 2 కిలోలా 43 కిలోలా మరి పచ్చివరకు కూర్చుందా రావాలి కదా ఇవన్నీ రాలమ్మా ఏమంటారు తడిసిన ధరలు వెంటనే నష్టపోయిన రైతులను వెంటనే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే రైతులకు బోనస్ వెంటనే రైతులకు బోనస్ వెంటనే రైతులకు బోనస్ వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి ధాన్యాన్ని వెంటనే ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యం కొంటామన్నారు కదా ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు పాపం 6-7 రోజులు ఇక్కడ 2 సార్లు 3 సార్లు తడిసాయి ఈ ఆర్డుల్లోకి ఇట్లా తడితే మట్టి కళ్ళాలలో ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు తడిసిన ధాన్యం కొంటామన్నారు ఇంకా మళ్ళీ నీకు మాయిశ్చర్తో సంబంధం లేదు అది నల్ల ఉన్నా తెల్ల ఉన్నా మీరు కొనాలి మాయిశ్చర్ తడిసిన ధాన్యం కొంటామన్నారు కొనాలి అంతే మాట్లాడి క్లియర్ చేయాలి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లోనే వరి ధాన్యం తీవ్రంగా తడిసి మొలకలెత్తి రకరకాల పద్ధతుల్లో మరి నష్టం జరిగింది. ఈ యార్డులోనే గిట్లా ఉంటే ఐకేపీ సెంటర్ల దగ్గర లేకపోతే పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర డిసిఎంఎస్ సెంటర్ దగ్గర ఇంకెట్లా దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 1000 టన్నుల ధాన్యం ఇవాళ నీటి పాలైంది. ఆ అక్క చెప్తుంది నీళ్ళకు కొట్టుకుపోయిందని, వరి ధాన్యం కొట్టుకుపోయిందని చెప్తుంది. అంటే ఊహించకుండా అనూహ్యంగా వర్షము గాలి బీభత్సం వల్ల ఈ యార్డ్లో ఉన్న ధాన్యం ఎట్లా జరిగిపోతుందంటే మరి మట్టిలో ఉన్నటువంటి మట్టి కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే కాకుండా మామిడికాయలు కూడా మంచి మరి టైంలో చేతికి వచ్చిన సమయంలో ఈ గాలికి మామిడికాయలు కూడా పూర్తిగా రాలిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి, తాటి చెట్లు కూడా పడిపోయినాయి. చాలా రకాలుగా ఈ గాలి దుమారం వల్ల వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో కంటి తుడుపు చర్యలు మాట్లాడుతున్నది. పత్రికల వరకే తడిసిన ధాన్యాన్ని కొంటాం, మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం, మాయిశ్చర్ రాకుండా కొంటాం, వెంటనే కొంటామని చెప్పి పత్రికల్లో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఈ గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో అధికారులు కదిలికి మరి తగినటువంటి పద్ధతుల్లో వీటిని కాంటాలు వేయడం, అదేవిధంగా మరి పైకి పంపించడం అనేది జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట ఒక తరీకా ఉంది, కింద అధికారులు చేస్తున్నటువంటి చర్యలు ఒక తరీకా ఉన్నాయి. ఈ మధ్యలో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే మరి 2-3 సార్లు వర్షాలు పడి ఆల్రెడీ తడిసినటువంటి ధాన్యం మొలకలొచ్చి ఎటు అక్కర రాకుండా పోయేటువంటి మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతులున్నారు. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈరోజు కూడా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఆ మాట ప్రకారంగా వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ క్లియర్ కాకపోతే రేపు ఇదే మార్కెట్ యార్డ్ ముందు ధర్నా చేస్తాం. ఆ తర్వాత మాది నిరంతర మరి 4-5 రోజుల పాటు ఈ వరి ధాన్యము రైతాంగ సమస్యల మీద 21వ తారీఖు వరకు కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 21వ తారీఖు దాకా రైతాంగ సమస్యల మీద తీవ్రమైనటువంటి రైతు ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.